Hi, hello, namaste. Nenu mi Sai Devan and welcome to Devan's classes. I hope everyone's doing well. So, ఇవాల్టి వీడియోలోని EPAM ఒక మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో దిస్ ఇస్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ది స్టూడెంట్స్ హు వాంట్ టు గెట్ ఇన్ టు కార్పొరేట్ సెక్టర్. సో కంపెనీ నేమ్ వచ్చేసి EPAM అండ్ సాలరీ మీకు వచ్చేసి 6 lakhs per annum. So which is a really good salary for the freshers. And ఇది ఎస్పెషలీ 2020 and 2021 పాస్ అవుట్ స్టూడెంట్స్ కి. సో బీటెక్, ఎంటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు అండ్ ఆల్ బ్రాంచెస్ ఆర్ ఎలిజిబుల్. సో బేసిక్ గా ఈ మధ్య సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏంటంటే అన్ని బ్రాంచెస్ కి ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఏ విధంగా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా అంతా మొత్తం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో దట్ మీకు ఇటువంటి ఆపర్చునిటీస్ గురించి ఇంకెన్నో చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. నా EPAM ఇండియా టెస్ట్ ఆటోమేషన్ ఇంజనీర్స్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఉంటుంది అండ్ ఇది phase 2. phase 1 ఆల్రెడీ అయిపోయింది. సో phase 1 ఎవరైతే మిస్ అయ్యారో phase 2 మిస్ అయిన వాళ్ళ కోసం పెట్టడం జరిగింది. అండ్ ఈ ఆన్లైన్ కోడింగ్ అసెస్మెంట్ ఏంటి అనేది మనం వచ్చే స్లైడ్స్ లో తెలుసుకుంటాం. బట్ మీకు టెస్ట్ వచ్చేసి 3rd November 2021 ఉంటుంది. రిజిస్ట్రేషన్ క్లోజెస్ ఆన్ 1st November. సో మీకు ఇంకా టైం ఉంది. ఎలా రిజిస్టర్ చేసుకోవాలనేది కూడా మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో 1st November 12 PM లోపల, అంటే మధ్యాహ్నం 12 లోపల మీరు రిజిస్ట్రేషన్ 1st November లోపల చేసుకున్నట్లయితే మీకు రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ గా ఉంటుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ మీకు 10th standard 60% ఆర్ అబౌవ్ ఉండాలి, 12th 60% ఆర్ అబౌవ్ ఉండాలి అండ్ గ్రాడ్యుయేషన్ కూడా 60% ఆర్ అబౌవ్ ఉండాలి. అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ స్టూడెంట్స్ 2020 అండ్ 2021 స్టూడెంట్స్ కి ఇది ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి BE, బీటెక్, ME, ఎంటెక్ ఏ బ్రాంచ్ అయినా అండ్ MCA, MSc చేసిన వాళ్ళు కూడా విత్ కంప్యూటర్ గ్రాడ్యుయేట్స్. అండ్ మినిమం 60% అకాడమిక్ స్కోర్స్ అనేది ఉండాలి, గ్రేడ్ 10 నుంచి హైయెస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు. బ్రాంచ్ ఆఫ్ స్టడీస్, సో ఎటువంటి లిమిటేషన్స్ లేవు, ఆల్ బ్రాంచెస్ కెన్ అప్లై. మీ డెసిగ్నేషన్ వచ్చేసి జూనియర్ టెస్ట్ ఆటోమేషన్ ఇంజనీర్ అండ్ జాబ్ లొకేషన్ వచ్చేసి ఎనీ ఆఫ్ ది EPAM ఇండియా ఆఫీసెస్, హైదరాబాద్, పూణే, బెంగళూరు, చెన్నై, గురుగ్రామ్. సో ఇటువంటి ప్లేసెస్ లోనే మీకు ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. సో చూసుకున్నట్లయితే మెయిన్లీ వాళ్ళు జావా టెక్నాలజీ పైన తీసుకోవడం జరుగుతుంది. సో మీకు జావా బేసిక్స్ తెలిసినట్లయితే, కొంచెం గ్రిప్ ఉన్నట్లయితే తప్పకుండా మీరు దీనికి అప్లై చేయండి. అండ్ కంపెన్సేషన్ వచ్చేసరికి 6 lakhs per annum, అంటే మీకు క్లోజ్ టు 45,000 to 50,000 ఇన్ హ్యాండ్ రావడం జరుగుతుంది ప్రతి నెల. అండ్ స్టాండర్డ్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. స్టాండర్డ్ బెనిఫిట్స్ అంటే మీకు PF కానివ్వండి, హెల్త్ ఇన్సూరెన్స్ కానివ్వండి, ఫ్యామిలీ అందరికి హెల్త్ ఇన్సూరెన్స్ కానివ్వండి, క్యాబ్ ఫెసిలిటీస్ కానివ్వండి. సో దిస్ ఈస్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ది స్టూడెంట్స్. అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలాగా అని చూసుకున్నట్లయితే నేను మీకు కింద రిజిస్ట్రేషన్ లింక్ పెట్టాను. అండ్ ప్రాసెస్ ఫస్ట్ మీ ఫుల్ నేమ్ ఇవ్వండి, మీ ఆధార్ కార్డ్ పైన ఏదైతే నేమ్ ఉందో ఆ నేమ్ ని ప్రొవైడ్ చేయండి, మీ అఫీషియల్ మెయిల్ ఐడి, మీరు ఎక్కువగా కంపెనీస్ కి అప్లై చేస్తున్న మెయిల్ ఐడిని ప్రొవైడ్ చేయండి అండ్ మీరు యూజ్ చేస్తున్న మొబైల్ నంబర్ ని కూడా ప్రొవైడ్ చేయండి. మీ జెండర్ కూడా ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేసి తర్వాత వాళ్ళు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి అడగడం జరుగుతుంది. సో మీరు BE-నా, బీటెక్-నా, ME-నా, ఎంటెక్-నా, MCA-నా, MSc కంప్యూటర్స్-నా ఏంటి అనేది మీరు మెన్షన్ చేయొచ్చు. అండ్ స్పెషలైజేషన్ ఏంటి, ఏ స్పెషలైజేషన్ అయిన వాళ్ళైనా అప్లై చేయొచ్చు. మీరు CSE IT అయితేనే అప్లై చేయాల్సిన అవసరం లేదు, ఏ స్పెషలైజేషన్ వాళ్ళైనా అప్లై చేయొచ్చు. అండ్ వాళ్ళు మళ్ళీ కన్ఫర్మ్ యువర్ ఇయర్ ఆఫ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ అని అడుగుతారు. సో 2020, 2021 లో ఏ ఇయర్ మీరు గ్రాడ్యుయేట్ అయ్యారు అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. కరెంట్ స్టేట్ ఆఫ్ రెసిడెంట్ అడిగి మీకు ఈ లొకేషన్స్ అన్ని ఇస్తారు, మీరు ఏ లొకేషన్ లో ఉన్నారో ఆ లొకేషన్ ప్రొవైడ్ చేయండి. అండ్ దెన్ హౌ డిడ్ యూ గెట్ టు నో అబౌట్ EPAM హైరింగ్ అని మీకు ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఏ ద్వారా తెలిసింది అనేది మీరు అక్కడ మెన్షన్ చేయొచ్చు. మీరు ఆల్రెడీ ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ లో వర్క్ చేస్తున్నారా, మీకు ఆల్రెడీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఎస్ ఆర్ నో అని పెట్టండి. లేదు మీరు వర్క్ చేయట్లేదు, మీరు ఫ్రెషర్ అయితే నో అని పెట్టండి. సో హియర్ యూ విల్ బి క్లికింగ్ ఆన్ నెక్స్ట్. నెక్స్ట్ కొట్టిన తర్వాత మీ రెజ్యూమే డీటెయిల్స్, మీ మార్క్స్ అవి అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో అవి మీరు అప్లోడ్ చేయొచ్చు. నా సెలెక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఆల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్, అంటే అప్లై చేసిన వాళ్ళందరికీ విల్ రిసీవ్ ఆన్లైన్ కోడింగ్ అసెస్మెంట్ లింక్ ఆన్ దర్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి. సో పిల్లలు చాలా జాగ్రత్తగా వినండి. మీరు ఏ ఈమెయిల్ ఐడి తోటి రిజిస్టర్ అయ్యారో ఆ ఈమెయిల్ ఐడికి మీకు లింక్ పంపడం జరుగుతుంది, మీరు కానీ షార్ట్ లిస్ట్ ఆర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో. సో ఫస్ట్ ఆ లింక్ ఏదైతే రాసేస్తారో, హూ క్లియర్ ఫస్ట్ రౌండ్ విల్ రిసీవ్ ఫర్దర్ డీటెయిల్స్ ఆన్ టెక్నికల్ అండ్ HR రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ. సో మీకు లింక్
పంపించడం జరుగుతుంది. ఎప్పుడు ఉంటుంది టెస్ట్? నవంబర్ 3rd ఉంటుంది. అండ్ ఎవరైతే ఆ ఫస్ట్ రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అవుతారో ఆ క్వాలిఫై అయిన వాళ్ళకి ఫర్దర్ టీఆర్ అండ్ హెచ్ఆర్ ఉండడం జరుగుతుంది. ప్రాసెస్ సింప్లిఫై చేసుకున్నట్లయితే ఫస్ట్ మీరు అప్లికేషన్ ఫిల్ చేయాలి, దాని తర్వాత రిటర్న్ టెస్ట్ అనేది రాయాలి, రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అయినట్లయితే టీఆర్ అండ్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఉంటుంది, దాని తర్వాత ఆఫర్ లెటర్ రావడం జరుగుతుంది. So this is a great opportunity for all the students who want to get into IT or corporate sector. So EPAM is a wonderful company and మీకు incentives hikes కూడా చాలా చక్కగా ఉంటాయి. సో వెంటనే అప్లై చేయండి. మీకు ఇంటర్వ్యూస్ పరంగా మీకు ఎటువంటి ట్రైనింగ్ కావాలన్నా, మీకు జావా ఫ్రీ మెటీరియల్ కావాలన్నా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అండ్ హోప్ దిస్ వీడియో హెల్ప్స్ యూ. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. సో సాఫ్ట్ స్కిల్స్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది, దాని గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కూడా. న్యూ కంప్లీట్ సాఫ్ట్ స్కిల్స్ మాస్టర్ క్లాస్ ట్రైనింగ్ బ్యాచ్ స్టార్ట్ అవ్వబోతుంది. సో ఇందులోనే మీకు 50+ మాడ్యూల్స్ ఉంటాయి. 50+ మాడ్యూల్స్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు నేర్పించడం జరుగుతుంది. 70+ hours of టాప్ క్లాస్ ఆన్లైన్ ట్రైనింగ్ ఉంటుంది. సో నో మ్యాటర్ where you are from, you can listen to these sessions and this will definitely change your life. And duration vachesi it is 40 to 50 days course, and you will be having mock interviews, mock GDs as well. So what will you learn in this course? You'll be having 70+ hours of training, 40+ modules, 50+ HR questions, HR adige gunshot questions meeku nerpinchadam jarugutundi. How you're supposed to answer and what kind of convincing skills you need to develop anedi nerpinchadam jarugutundi. You'll be learning how to perform in group discussions, essay writing, letter writing, email writing, presentation skills, your body language skills, voice and accent skills, telephone etiquette, so online interviews ela attend avvali, business etiquette, how to design your career planning sessions. So meer career etuvanti sector loki vellalanuntunnaru, different career paths gurinchi we will learn. You will be learning communication skills, we'll be having mock GDs, mock interviews, and this course is also useful for IELTS and TOEFL and many more. సో బోనస్ గా మీకు కెరియర్ ప్లానింగ్ సెషన్స్ ఉంటాయి, ఐఐటీస్, ఐఐఎంస్, ఆలమ్స్ తోటి వెబినార్ సెషన్స్ కూడా ఉంటాయి. అండ్ ఇట్ హ్యాస్ బీన్ టేకెన్ బై more than 500 students and rated as one of the best course. So new batch is going to start soon. So if you want to enroll, you can contact to the number which is provided below. It's a manchi opportunity. So I hope this video has helped you, and if you feel that there is something left out, do mention it in the comment box. And meek emana doubts unnatlaithe ventane naaku comments lo pettandi. I'll be more than happy to help. So have a good day, all the very best, happy applying. We'll see you in the other video.